సర్వంగురు స్వరూపం. మంత్రాలలోని ధ్వని తరంగాలను దృశ్యరూపంగా చూపే ప్రక్రియను సైమాటిక్స్ అంటారు. దీని పనితీరు ఒక లోహపు ప్లేటు మీద ఇసుక లేదా పొడిని చల్లి దానిపై నిర్దిష్ట మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఆ శబ్ద తరంగాలు రేఖాగణిత ఆకృతులను ఏర్పరుస్తాయి, అంటే జియోమెట్రిక్ ప్యాటర్న్స్. ఓంకారాన్ని పదే పదే ఒకే ఫ్రీక్వెన్సీలో పలికినప్పుడు ఏర్పడే రూపం శ్రీయంత్రాన్ని పోలి ఉంది అని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే వాటి ప్రభావం, మంత్రాల ద్వారా వచ్చే ఈ వైబ్రేషన్లు మన శరీరంలో అణువుల అమరికపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయి అని తెలిపే అంశాన్ని వివరణాత్మకంగా ఒకసారి పరిశీలిద్దాం. ప్రణవనాదం, ఓంకారనాదం. ఇది సృష్టికి మూలమైన శబ్దంగా పరిగణించబడుతుంది. శ్రీచక్రం విశ్వంలోని శక్తుల అమరికకు ప్రతీక. ధ్వని తరంగాలు రేఖాగణిత చిత్రాలుగా మారతాయి. ఓంకారనాదం నుండి శ్రీచక్రం వంటి సంక్లిష్టమైన ఆకృతి ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవటానికి సైమాటిక్స్ అనే విజ్ఞాన శాస్త్రం ఒక అద్భుతమైన ఆధారం. ధ్వని నుండి రూపం అనే ప్రక్రియను ఒకసారి గమనిద్దాం. సైమాటిక్స్ ప్రక్రియలో ధ్వని అనేది కేవలం వినపడే శక్తి మాత్రమే కాదు, అది వస్తువుల మీద ప్రభావాన్ని చూపించే ఒక భౌతిక ప్రక్రియ. ఇక వైబ్రేషన్, దీనిని కంపనం అంటాం. మీరు ఓం అని ఉచ్చరించినప్పుడు గాలిలో మరియు చుట్టుపక్కల ఉన్న పదార్థాలలో నిర్దిష్టమైన పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ కలిగిన కంపనాలు మొదలవుతాయి. అవి పదార్థంపై ప్రభావాన్ని ఒకసారి గమనిస్తే, ఒక లోహపు రేకుపై ఇసుక లేదా చిన్న రేణువులను చల్లి దానిపై ఓంకారాన్ని లేదా దానికి సమానమైన ఫ్రీక్వెన్సీని ప్రసరింపజేసినప్పుడు ఆ ధ్వని తరంగాలు రేణువులుగా కదులుతాయి. అయితే దీని అమరికను ఒకసారి గమనిస్తే, ధ్వని తరంగాలు కలిసే చోట మరియు కదలని చోట జ్యామితీయ అమరికగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో రేణువులన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరిపోయి జ్యామితీయ ఆకృతులను ఏర్పరుస్తాయి. ఓంకారం మరియు శ్రీచక్రం మధ్య సంబంధాన్ని గురించి ఒకసారి ఆలోచిస్తే, శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు ఓంకారాన్ని టోనోస్కోప్పై పలికినప్పుడు అది శ్రీచక్రాన్ని పోలిన 9 త్రిభుజాల అంతర్నిర్మిత ఆకృతిని ప్రదర్శిస్తుంది అని గుర్తించారు. అంతేకాకుండా మంత్రాల ద్వారా వచ్చే వైబ్రేషన్లు మన శరీరంలోని అణువుల అమరికపై కూడా సానుకూల ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతాయి అని తెలియజేశారు. ఈ పరిశోధనల ఫలితంగానే మన మంత్రం అనేది వ్యాధికి మందుగాను, మనస్సుని కూడా మార్చగలిగే తంత్రంగాను ఉపయోగించి వ్యాధులు తగ్గించడానికి, శరీర అమరికలో వచ్చిన తేడాలను సరిచేయడానికి కూడా వాడవచ్చు అని పరిశోధనల ద్వారా తెలియబడింది. కాబట్టి శబ్దానికి ఉన్న ప్రాముఖ్యతని గుర్తించి మనము పలికే ప్రతి శబ్దము, ఉచ్చరించే ప్రతి మంత్రము, మాట్లాడే ప్రతి మాట ఒక ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతాయని, ఏది పడితే అది మాట్లాడకూడదని, ఎలా పడితే అలా ఉచ్చరించకూడదని అర్థం చేసుకొని దానికి అనుకూలంగా మసలుకుంటారని ఈ జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని ఎదుటివారు అంటే మనం కూడా వాళ్ళ తాళానికి తందానా అని వేయడం కాదు. అవును, మంత్రాలకు చింతకాయలు రాలతాయి. ఎందుకంటే ఇది ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. ఈ ఫ్రీక్వెన్సీతో శబ్ద తరంగాల ద్వారా మనం దేనినైనా చేయటానికి అవకాశం ఉంది అని చెప్పే ఈ సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సర్వం గురు స్వరూపం.